నీ ఈసారి ఇంట్లో పీని ఎలా కిందగానో చలి పెడుతుంది బతకనిస్తాటే లేదుగా ఇంట్లో పీని ఎలా ఎవతివే నువ్వు గంత పిరికేందా నీకు అట్టిగానే భయపడతావు నీ అబ్బా నువ్వు మనిషివా నెత్తిలో ఎంటికవా అసలే చలికి చేతులు గడ్డ కడతానంటే నీ భయానికి గుండె గుడుకు పడతట్టున్నది ఎటో బయలుదేరినవేందే పొద్దు పొద్దుగాల గింజ సరి పెట్టంగా పాలకోతాననే ఉత్తగా పోతే చలికి చచ్చేటట్టున్నా అని స్వెటర్ వేసుకొని మూతికి పెట్టుకొని పోతాననే ఆ మూతికి ఏమైనా పెట్టుకొని సత్యమావు అంత కప్ప మూతి లెక్క అయింది మరి కప్ప మూత అయితే మరి నీదేం మూతే ఏ పీకే పోరి పొద్దు పొద్దుగా నీ నోట్లు నోరు పెట్టిన ఏం చూస్తున్నావే ఎప్పో చక్కగా నువ్వు పాలకో నా పని చేసుకుంటా ఏదో నాగా నాకు కలిగింది పొద్దు పొద్దుగా అబ్బో మా పడావి చేస్తావు నువ్వు ముగ్గేస్తే నమ్మంటావు ముగ్గే కళ్ళు కనబడతలేవేంది చలికి కళ్ళు గడ్డగట్టినాయా గుడ్డిదానా నవ్వ నవ్వ ముగ్గెట్టే గి నిమ్మకాయలు ఎందుకే గి జీడి గింజలు ఎందుకే ఇన్స్టాగ్రామ్ లో చూసిండే ఈ మధ్యలో అందరికి ఇట్లనే ఎత్తారు నీ బొందేసినావు పో మంచిగా ఉందా అని ఓ సూపర్ ఉంది ఇంకోసారి అయ్యకు కుళ్ళే కుళ్ళు మంచిగా వేసిందని దీన్ని ఎవరన్నా ముగ్గంటారా అని మంత్రాలు చేసినట్టున్నది మళ్ళీ ఎప్పుడన్నా వేసావు చంపుతారు ఎప్పుడు నా మీద ఏడ్జాతో కుళ్ళు పోతాను మాజాల్తీ ముగ్గంటే ఖరాబ్ చేసి నిజంగానే మంత్రాలు లెక్క అంత ఉచ్చువాసన ఏదో తేడాగా ఉందేంటి ఊరిని అక్క లింగులు చూసుకునే ఈ చలికి ఏడొచ్చ వస్తానో నాకే చలి బాగా పెడుతుంది అవును కానీ చలి బాగా పెడుతుంది మూతి ఎందుకు ఇంతగానో బలిగింది గాజులేం పెట్టుకోలేదే అవును నాకేం చేస్తానో ఏమో ఖతం బాయ్ బాయ్ టాటా అక్క ఏం చేస్తానవే స్నానం చేస్తాననే దీని పరిస్థితి ఎట్లుంటే మంతక పరిస్థితి ఏందో అయిపోయి ఇది నీకన్నా దారుణంగా ఉంది కానీ చలిపాడుగాను కనుకత్తాన్ని పొద్దుగల తాను చేయి బూడుకోవాలి సాగు దిగుతారు కడుపు కావాలా చలికి చంపుతుంది సెలవున్నాయి ఎవరు రైలు ఐసు గట్లేసినాడు పొరగలకున్నా కనుకొస్తుందంటే పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చట
గంగేచా యమునేచా సింధు నర్మదా కావేరి కృష్ణ గోదావరి స్నానం సమర్పయామి మమ. అవసరమా ఏం చెప్తాను స్నానం చేస్తాను కనిపించలేదా అయిపోయింది నాకు కథ. ఏమైంది అందరు కడగడం గిట్టచ్చారు. కాక నీ తానం గమ్మతుండేదే. రెడీమేడ్ తానం రా రెడీమేడ్. ఇలా బాగుతా గమ్మతుంది. ఈ సలేంది మా నుండి గింతగానం లేచింది. ఈ చలికి సెటిల్ అయి నట్టలేదు మా పై అంతా వలుగుతుంది. నీళ్ళని ముడితే కరెంట్ షాక్ ఇచ్చినట్టు జల్లు ఉంటుంది మా. అవునే పానం అంతా పుండు పుండు అయితే. చలికి తట్టుకోలేక నేనే లుంగిలో తోసుకునంటే నా పరిస్థితులు చెప్పుకోవాలి. ఈ చలికి భయపడతారా? ఇటువంటి చలి మత్తుగా చూసినా నేను. చిన్నప్పుడు అగ్గి చల్ల గరం కొట్టలేక తిరిగేది నేను. మా సోపతోళ్ళు చలికి భయపడి చలికాలం అంతా తానమే చేయపోరు. నేను మాత్రం మబ్బుల్నే లేచి గోలెలో నీళ్ళు తానం చేస్తాను. అంతెందుకు ఎంత చలి పెట్టినా కూడా అసలు లేచి లేకుండా నేను నిద్ర పోయటనే కాదు. ఏమైంది మామ ఇట్లా నడతాను? చలికి మొత్తం విడిచుకొచ్చిండ్రా. రావే చలిగాయవు. మంచిగా బట్ట పెట్టినారా. ఏమైందమ్మా ఈ మధ్యలో మొత్తానికి బయటకు వెళ్తలేవు? ఏం బయటకు వెళ్ళంటావురా? చలికి పిచ్చలు గట్ట కడతాయి. నిజమే మామ, ఈ చలికి తానం చేసేదాకా అర్థం అయితే లేదు. ఏమేం బలుగుతాను. అవునా? ఓ పొరగాను జర మంట పెట్టి రాదురా, గుంజుకొచ్చినాయి మొత్తం. అంబాడుతానా ఓర్ని అవి మందలిచ్చుడే తప్పున్నట్టు పారా. ఒకళ్ళు సరిగా అవుతాండి, మనం కూడా పోదాం. ఏ పొరగాళ్ళు మంట పెట్టు. ఏమైందే కాక నువ్వు గీడ చలిగా అవుతాను? ఏం చెప్పాలి, ఈ చలికి నాకే పిచ్చి. ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు. అవునే మామ, నీ పిల్లం ఊకే కొడుతుందటగా. ఇరవై అవుతాయి కొట్టదా? ఇరిగి ఎక్కడ తాగుతుర్రా? ఏదో బుద్ధి పుట్టినప్పుడు 2 ఫుల్ బాటలు తాగుతా గంతే. అబ్బో సారీ. అయినా మీకు ఎందుకుర్రా? నా పిల్లం తంతది కొడుతుంది, అవసరం అయితే బయట వండ పెడుతుంది. మీకెందుకురా నా పిల్లం గురించి? ఎన్నిసార్లు తన్నోళ్ళు తిన్నా నీకు సిగ్గురాదా అని? అయినా సిగ్గుంటే మనతో ఎందుకు కూర్చుంటాడు? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అయినా ఏం దూరా నన్ను మొత్తానికి తీసి పారేస్తారు. పొరపసికిట్రా కలచ్చి కానీ పిల్లం లేచిపోయిందట. నీకు ఎరికేనా? లేచిపోతుంది, చచ్చిపోతుంది, అందరు గుర్తులు పెడతావు నువ్వు. ఏ ముచ్చట చలిగాంగులే. అంతేమో కమిలిపోయినట్టు వాసన వస్తాను. కౌన్ బోర్డు కాదే పోరి, ఎవరో విత్తిల్లు. నేనే నూర్రా. రాత్రి పాసిపోయిన బువ్వ కొంచెం ఎక్కువ అయింది, అందుకే అంత మురుగు మురుగు వాసన వస్తుంది. అవురా, రాత్రి మురిగిపోయిన పప్పు కూడా తిన్నా కావచ్చు. ఏం తిన్నావో కూడా సోయలేదు ఆనే మావా నీకు? రాత్రి ఏం తిన్నానో ఏం తాగినో సోయే లేదు. తెల్లార వరకైతే గలవమ్మగట్టు ఉన్నా, అంతే. మర్చిపోయినా మారవానే మళ్ళా కడుపు కలగాలంటే నిద్ర బావాత. ఏం తినవే అంత బాబులతో దాడి చేస్తాను అంత. అవ్వ తోడు
ఈసారి మాత్రం అడిగాను కాదు రా. ఇప్పుడే ఎత్తివి గానీ నేను ఎందుకు వేసినా? నేను కాదు అయితే నువ్వు వేసినావా? ఎందుకు అందులో పెడతారు? గట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు మీకు మీ కుటుంబ సభ్యులకు చలికాలం శుభాకాంక్షలు. ఇయ్య మాదిగింటి దప్పుతోటి నన్ను దాయాన దప్పులతోటి నన్ను సొన్నాయి సప్పులతోటి నన్నల్ల ఎత్తుకొని ఇయ్య మీరల్ల పోయినారా ఇయ్య దింపుడు గల్లాల కాడ అయ్యో నన్ను కింద